వెల్కమ్ టు టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్. మనం మరి గత క్లాస్లో మరి బాలలలో సారూప్యాలు వైవిధ్యాల గురించి తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో భారతీయ నేపథ్యంలో బహుళ బాల్యాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకందరికీ తెలుసు, బాల్యం ఒక అద్భుతమైన పాఠశాల. కాబోయే ఉపాధ్యాయులుగా మన భారతదేశంలో ఉన్న బహుళ బాల్యాల గురించి మనము మంచి అవగాహన కలిగి ఉంటే, మనం ఉపాధ్యాయులైనప్పుడు మరి పిల్లల యొక్క భవిష్యత్తును చక్కగా మనము గైడ్ చేయవచ్చు అనమాట. వాళ్ళ భవిష్యత్తును చక్కగా వాళ్ళు ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేయొచ్చు. సరే, మనం పాఠంలోనికి వెళ్దాము. మరి బాల్యదశ అనేది పిల్లలు ఆటపాటలతో గడుపుతూ కుటుంబ సభ్యుల నుండి ప్రేమ, ప్రోత్సాహం పొందుతూ పెద్దల సంరక్షణలో బలంగా, నమ్మకంగా, ఆత్మస్థైర్యంతో పెరిగే సమయం. పిల్లలకు బాల్యం చాలా విలువైన సమయం. పిల్లలు భయానికి దూరంగా, హింస నుండి రక్షణ పొందుతూ, వేధింపులకు, దోపిడీకి గురి కాకుండా జీవించాల్సినటువంటి సమయం కూడా బాల్యమే. బాల్యదశలో పిల్లలు పొందే ఆదరణలోని గుణాత్మకత వారిలో భవిష్యత్తు జీవితాన్ని ఎంతగానో ప్రభావితము చేస్తుంది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం కదా. మరి రవి కదా, రాకేష్, రమేష్, అలాగే శ్రీధర్, సాయి, కిషోర్, వీళ్ళ గురించి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు మనకు. చూడండి, ఇందులో రమేష్ అనేటువంటి అబ్బాయి తల్లిదండ్రులు చిన్నప్పుడు వదిలేస్తే అనాథగా పెరుగుతాడు. అనాథ పిల్లలతో కలిసి మరి అతడు జీవించడం ప్రారంభిస్తాడు. అలాంటి పిల్లలకు మరి కుటుంబ సభ్యుల నుండి వచ్చే ప్రేమ, ప్రోత్సాహం పొందే అవకాశం ఉండదు. పెద్దల సంరక్షణలో బలంగా, నమ్మకంగా, ఆత్మస్థైర్యంతో పెరిగే సమయం కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి రమేష్ ప్రవర్తన మిగిలిన వాళ్ళ ప్రవర్తన కంటే చాలా భిన్నంగా, తేడాగా ఉంటుంది. అయితే ఇలాంటి సదుపాయాలతో అందరూ పెరుగుతున్నారా? ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ చెప్పుకున్నాం కదా, పిల్లలకు కావాల్సినటువంటి సదుపాయాలు. అందరూ పిల్లలు ఆ సదుపాయాలతో పెరుగుతున్నారా? అందరి బాల్యం అలాగే ఉంటుందని ప్రశ్నించుకుంటే మనం సిన్సియర్గా చెప్పాల్సింది ఏంటంటే కాదనే చెప్పాలి. అయితే మరి భారతదేశంలో, మన భారతీయ నేపథ్యంలో బహుళ బాల్య దశలు ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. మరి చూద్దాం ఎలాంటి బహుళ బాల్య దశలు ఉన్నాయో చూద్దాము. నేను కొంచెం జూమ్ ఇన్ అండ్ అవుట్ చేస్తూ ఉన్నాను. ఒకటేమో మరి సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత తరగతికి చెందినటువంటి పిల్లలు. రెండవదేమో మధ్యతరగతి, దిగువ తరగతికి చెందిన పిల్లలు. మూడవది దత్తత ద్వారా పెరిగిన పిల్లలు. మరి అలాగే నాలుగవది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు. ఐదవది వైవిధ్య సామర్థ్యాలున్న పిల్లలు. ఆరవది తల్లిదండ్రులలో ఎవరో ఒకరే ఉన్నటువంటి పిల్లలు. ఏడవది విచ్ఛిన్న కుటుంబాల్లో ఉన్న పిల్లలు. 8 వేధింపులకు గురైన పిల్లలు. 9 ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని పిల్లలు. 10 బాల కార్మికులు. 11 వెస్టి కుటుంబంలోని పిల్లలు. అలాగే 12 నేర స్వభావం కలిగిన పిల్లలు. 13 వదిలివేయబడిన పిల్లలు. 14 అటవీ ప్రాంత పిల్లలు. 15 పట్టణ వాతావరణంలోని పిల్లలు. 16 మరి వివక్షకు గురైనటువంటి పిల్లలు. ఈ విధంగా 16 రకాల బాల్యాలు, బహుళ బాల్యాలు ఉన్నాయి మన భారతదేశంలో. సో ప్రశ్న ఎక్కడి నుండైనా రావచ్చు. మనం గమనిస్తే మరి భారతీయ బహుళ బాల్య దశలలో నుండి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న నేను ప్రిపేర్ చేశాను, చూడండి. భారతీయ బహుళ బాల్య దశలలో క్రింది వాటిలో ఒకటి భాగము కాదు అంటున్నాడు. అదేదో కనుక్కోవాలి మనం. ఏ విచ్ఛిన్న కుటుంబంలోని పిల్లలు. మరి బి సామాజిక ఉన్నత వర్గానికి చెందిన పిల్లలు. సి వైవిధ్య సామర్థ్యాలున్న పిల్లలు. డి ప్రవాస భారతీయ పిల్లలు. అసలు ఈ డయాగ్రామ్ టెక్స్ట్ బుక్లో కనపడదు, చాలా చిన్నగా ఉంటుంది, విజిబిలిటీ కూడా లేదు దీనికి, ఈ డయాగ్రామ్కి టెక్స్ట్ బుక్లో. సో మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి కూడా మరి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. దీని ఆన్సర్ చూస్తే మాత్రం ఇదనమాట. ప్రవాస భారతీయ పిల్లలు బహుళ బాల్య దశలలో ఒక భాగము కాదు అన్నప్పుడు ఈ బహుళ బాల్య దశలు తెలిసిండాలి మనకు భారతీయ నేపథ్యంలో. అప్పుడే ఇక్కడ నుంచి ఎటువంటి బిట్ వచ్చినా కూడా మనము ఆన్సర్ చేయగలుగుతాము. మరి నెక్స్ట్ మరి
ప్రాపంచీకరణ బాల్యదశ గురించి తెలుసుకుందాం. ప్రాపంచీకరణ బాల్యదశ. సో, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి ప్రపంచ దేశాల మధ్య దూరాన్ని తగ్గించింది. శాస్త్ర సాంకేతికాల రంగాలలో అభివృద్ధి ప్రపంచ దేశాల మధ్య దూరాన్ని తగ్గించింది. సో, మనం ఇంకా చూద్దాం ఇక్కడ. మరి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరిలో పై అంశాలు తమ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, వైఖరులు, అభిరుచులు మొదలైన అంశాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికేతర కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా విస్తరించే విధానమే ప్రపంచీకరణ. ప్రపంచీకరణ అంటే ఆర్థికేతర కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా విస్తరించడమే ప్రపంచీకరణ. సో, ఈ ప్రపంచీకరణ వలన ప్రపంచం నేడు ఒక విశ్వగ్రామంలా మారిపోయింది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అవధులు లేని విజ్ఞానం, శ్రమశక్తి అంతర్జాతీయ సరిహద్దులు దాటి విస్తరించడానికి అవకాశం కలిగించి ప్రపంచీకరణకు దారితీసింది. సో, ఇందువలన అంటే ఈ ప్రపంచీకరణ వలన, ఈ శాస్త్ర సాంకేతిక అభివృద్ధి వలన ఏం జరిగిందంటే పిల్లల పెంపక విధానాల్లో మార్పులొచ్చాయి అని చెప్తున్నారు. పిల్లల పెంపక విధానాల్లో ఈ ప్రపంచీకరణ లేదా ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన అభివృద్ధి పిల్లల పెంపక విధానాల్లో మార్పులు తీసుకొని వచ్చింది. చూస్తే ఇక్కడ మనము ప్రసార సమాచార సాంకేతిక విజ్ఞానం వలన నేటి బాలలు చలనచిత్రాల ద్వారా, టీవీ ప్రసారాల ద్వారా, ఇంటర్నెట్ అంశాల ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నారు. ఇది వారి బాల్యదశ నిర్మాణంకు ఎంతో దోహదపడుతుంది. ఏది? ఈ ప్రపంచీకరణ లేదా ఈ శాస్త్ర సాంకేతిక అభివృద్ధి లేదా ప్రసార సమాచార సాంకేతిక విజ్ఞానము పిల్లల బాల్యదశ నిర్మాణంలో ఎంతో దోహదపడుతుంది. దీనివలన అంటే ఈ ప్రపంచీకరణ వలన పిల్లలలో సానుకూల ఆలోచనలు, విఘ్నత, విషయ జ్ఞానం పెంపొందుతూ సరైన ప్రవర్తన నిర్మాణానికి దోహదపడుతుందంట. ఏది? ఈ ప్రపంచీకరణ లేదా ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన అభివృద్ధి, ప్రసార సమాచార సాంకేతిక విజ్ఞానం పిల్లలలో సరైన ప్రవర్తన నిర్మాణానికి దోహదము చేస్తుంది. మరి అంతేకాకుండా పిల్లలు తమ వయసుకు మించిన అంశాల జ్ఞానము, నైపుణ్యము పొందుతున్నారు నేటి కాలం పిల్లలు. అయితే ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఈ సమాచార సాంకేతిక అభివృద్ధి లేదా ఈ ప్రసార సమాచార సాంకేతిక విజ్ఞానం సరైన దృక్పథంలో వినియోగించకపోవటం, బాలలను మరి పట్టించుకోకపోవటం మొదలైనది బాలలను చెడు ప్రవర్తన వైపుకు ప్రోత్సహిస్తున్నాయి. సరైన దృక్పథంలో ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించకపోతే పిల్లలలో చెడు ప్రవర్తన అనేది వస్తుంది. సో, మనం తెలుసుకున్నాం, గత క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఏంటి? పిల్లల యొక్క ప్రవర్తనలో వైవిధ్యాలు, తేడాలు ఉండటానికి కారణం ఏంటి అంటే బాల్యంలో వారు పొందిన వివిధ అనుభవాలు మరి వారి ప్రవర్తనలో తేడాలు రావడానికి కారణం. వివిధ అనుభవాలు వాళ్ళ ప్రవర్తనలో తేడా రావడానికి కారణం. అంతేకాదు మరి అనువంశికత కూడా కొంత కారణంగా మనం చూసాం. పిల్లల ప్రవర్తనలో తేడా ఉండడానికి అనువంశికత కూడా కొంత కారణంగా మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన అభివృద్ధి కూడా మరి పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. సో, మనం డీటెయిల్డ్గా ప్రిపేర్ కావడం వలన ప్రశ్న ఎగ్జామినర్ ఎక్కడి నుండి అడిగినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బాల కార్మికుల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు బాల కార్మికులు. సో, ఇక్కడ బాల కార్మిక వ్యవస్థ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అవును, మనకందరికీ తెలుసు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే ఎక్కువగా ఎక్కడుంటుంది ఈ బాల కార్మిక వ్యవస్థ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది ఎక్కువగా ఉంది. ఎగ్జాంపుల్ మన ఇండియానే బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఇండియానే బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే మన రాజ్యాంగం ఏం చేసిందంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ఒక చట్టాన్ని చేసింది. సో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ బాల కార్మిక వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. మన భారతదేశం కూడా అందులో ఒకటి. అందుకే రాజ్యాంగం ఏం చేసిందంటే పిల్లలలో ఉన్నటువంటి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి మన రాజ్యాంగం
6 నుండి 14 సంవత్సరాల లోపు 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరూ ఖచ్చితంగా ఉచిత నిర్బంధ విద్యను వాళ్ళకు అందించాలి అని ఒక చట్టం చేశారు. కానీ అయినప్పటికీ తల్లిదండ్రుల అవిద్య, పేదరికం మొదలైన కొన్ని విషయాల వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ తల్లిదండ్రులు వారి పిల్లలను ఆర్థిక కోణంలో చూడటం జరుగుతుంది. స్వతంత్రం మనకు 1947లో వచ్చినా కూడా ఇప్పటికి కూడా పిల్లలను ఆర్థిక కోణంలో చూడడం అనేది మన దురదృష్టం. అయితే మనం భావి భారత పౌరులకు మంచి భవిష్యత్తును అందించాలి కాబట్టి ఉపాధ్యాయులుగా మరి ఇలాంటి బాల కార్మిక వ్యవస్థను మనం కూడా మరి సాధ్యమైనంత వరకు బాల కార్మికులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులమైన మన మీద కూడా ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. బడిలో నమోదైన వారు, బడిలో నమోదు కాని వారు ఉన్నారు. సో బడిలో నమోదు అయిన వారిలో మళ్ళీ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 14 సంవత్సరాల వరకు చదువు కొనసాగించేవారు, రెండవది మధ్యలో బడి మానేసిన వారు ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, బడిలో నమోదు కాని వారు బాల కార్మికులుగా మారతారు. కానీ ఇక్కడ బడిలో నమోదైనప్పటికీ కూడా మధ్యలో బడి మానేసిన పిల్లలు కూడా బాల కార్మికులుగా మారిపోతారు. సో ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. బాల కార్మికులకు సంబంధించి సరి అయినది అని అడగొచ్చు. సరి అయినది. సో ఇక్కడ చూడండి, ప్రశ్న గమనించండి. బాల కార్మికులకు సంబంధించి సరైనది కింది వాటిలో. ఆప్షన్ ఏ బడిలో నమోదు కానివారు, ఆప్షన్ బి మధ్యలో బడి మానేసిన వారు, ఆప్షన్ సి బడిలో నమోదు అయిన వారు, ఆప్షన్ డి బి మరియు ఏ. ఆర్ ఇట్లయినా ఇవ్వచ్చు. ఒకవేళ అంటే నేను బి మరియు ఏ అన్నాను, ఏ మరియు బి అని ఇచ్చినాడు. అప్పుడు మనం ఏం సెలెక్ట్ చేయాలి? ఖచ్చితంగా మనము డీని సెలెక్ట్ చేయాలి. ఇది ఎప్పుడు అర్థమవుతుంది? ఈ డయాగ్రామ్ను మనము కీన్గా అబ్జర్వ్ చేస్తే తప్ప ఇలాంటి ప్రశ్నలకు మనము ఆన్సర్ చేయలేం. సరే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం మనము. బడి బయట ఉన్న పిల్లలందరూ కూడా, సో నెక్స్ట్ క్వశ్చన్ కాదు, నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తూ ఉన్నాం. బడి బయట ఉన్న పిల్లలందరూ కూడా కార్మికులే. ఎందుకంటే బడికి రాని పిల్లలు ఏదో ఒక పనిలో ఉంటారు. వాళ్ళు ఇంట్లో తమకన్నా చిన్న పిల్లలన్నా జాగ్రత్తగా చూసుకోవడం అనే పనిలో కూడా ఉంటారు వాళ్ళు. సాధారణంగా బాలలు పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటే వారిని బాల కార్మికులుగా పేర్కొంటాం. ఇది బాల కార్మికులకు సంబంధించి సరైన నిర్వచనము. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బాల కార్మికులకు సంబంధించి సరైన నిర్వచనం అని చెప్పి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో ఒకటి ఈ స్టేట్మెంట్ ఇస్తాడు. సాధారణంగా బాలలు పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటే వారే బాల కార్మికులు అంటాడు. లేదంటే పూర్తిగా ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొన్న బాలలనే బాల కార్మికులు అంటారు అని అలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఐఎల్ఓ మనకందరికీ తెలుసు కదా, ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ బాల కార్మిక వ్యవస్థను గురించి నిర్వచిస్తూ ఏమనిందంటే, పిల్లలు వారి బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని, గౌరవాన్ని పోగొట్టి, ఇక్కడ పిల్లలు అనకుండా పిల్లల అని ఉండాలి, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇందులో. పిల్లల బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని, గౌరవాన్ని పోగొట్టి భౌతిక మరియు మానసిక వికాసానికి హాని కలిగించే పనులలో పిల్లలను నియమిస్తే ఆ పిల్లలందరూ కూడా బాల కార్మికులే అవుతారు అని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక నిర్వచనము ఇచ్చింది. యుఎన్ఓలో కదా ఐఎల్ఓ ఒక వింగ్ అన్నమాట, ఐఎల్ఓ. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏమనింది గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. పిల్లల బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని, గౌరవాన్ని భౌతిక మానసిక వికాసానికి హాని కలిగించే పనులలో ఆ గౌరవాన్ని పోగొట్టి వారి భౌతిక మరియు మానసిక వికాసానికి హాని కలిగించే పనులలో వారిని నియమించినట్లయితే అలాంటి పిల్లలను బాల కార్మికులు అంటారని మరి ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నిర్వచించింది. అయితే మరి భారతదేశ జనాభా గణన 2001 సంవత్సరంలో జరిగింది. 2001 సంవత్సరంలో భారతదేశ జనాభా గణన జరిగింది. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే 17 సంవత్సరాల వయస్సులోపు 17 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు
పరిహారం, వేతనం, లాభం పొంది లేక పొందకుండా ఆర్థిక ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొంటే వాళ్ళను బాల కార్మికులుగా నిర్వచించింది. ఏది? భారతదేశ జనాభా గణన ప్రకారం 2001లో జరిగిన భారతదేశ జనాభా గణన ఏం చెప్పిందంటే 17 సంవత్సరాల వయసులోపు పిల్లలు పరిహారం, వేతనం, లాభం పొంది లేక పొందకుండా ఆర్థిక ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొంటే అలాంటి పిల్లలను బాల కార్మికులుగా నిర్వచించింది. ఇకపోతే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి 2001 భారత జనాభా గణన నిర్వచనం. అలాగే ది మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952 వెరీ వెరీ ఇంపార్టెంట్. ది మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952 ఏమనిందంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లలు గనుల్లో పని చేయటాన్ని నిషేధించింది. ఇది ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ ది మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952 ఏం చేసిందంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు గనులలో పని చేయకుండా నిషేధించింది. అయితే యునిసెఫ్ ఒక మాట చెప్పింది బాల కార్మికులకు సంబంధించి. యునిసెఫ్ ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిందంటే భారతదేశంలో సుమారు 28 మిలియన్ల పిల్లలు, అంటే ముఖ్యంగా 5 నుంచి 14 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలు పనులలో నిమగ్నమైనారు, బాల కార్మికులుగా ఉన్నారు అంటుంది ఇండైరెక్ట్గా. ఎవరు? యునిసెఫ్. ఎక్కడ? మన భారతదేశంలో. సో మరి చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు మన భారతదేశంలో కూడా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలన చేయడానికి. అది అప్రిషియేట్ చేయదగిందే. మరి ఇంకా కొన్ని విషయాలు చూస్తే బాలలు కార్మిక పనులలో నిమగ్నమై ఉండటం వలన తమ విలువైన బాల్యాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. అంత మాత్రమే కాదు, శారీరక, మానసిక, సామాజిక వికాసాలలో క్లిష్టత ఎదుర్కొంటూ హింస, అణిచివేతకు గురవుతున్నారు. సో విద్య అనేది పిల్లల వికాసంతో పాటు వారి హక్కుల్ని వారు పొందటానికి దోహదం చేస్తుంది. సో విద్య చాలా ఇంపార్టెంట్. పిల్లలందరికీ విద్య అందుకే చాలా ప్రాముఖ్యమైంది. సో బాల్య దశ నిర్మాణం సరిగ్గా ఉండాలంటే పిల్లలందరూ పాఠశాలలో ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉపాధ్యాయులుగా మనము ఖచ్చితంగా పిల్లలందరూ చదువుకునేటట్లు చూడాల్సిన బాధ్యత ఉంది. సో సరిగ్గా ఉండాలంటే పిల్లలందరూ పాఠశాలలో ఉండాలి. కనుక ఉపాధ్యాయులు ఏం చేయాలంటే ఇంతవరకు నేర్చుకున్నటువంటి ఈ అంశాలను సమాజంలో వివరించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తోడ్పడాలి. ఉపాధ్యాయుని పాత్ర సమాజంలో ఎంత ఉందో ఈ ఒక్క స్టేట్మెంట్ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో బాలల పీడనం లేక దురాచారం, చైల్డ్ అబ్యూస్ గురించి తెలుసుకుందాము. మన ఛానల్ను టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.